ఎవ్రీవన్, వెల్కమ్ టు జర్మనీలో ఆంధ్ర అమ్మాయి. సో ఈరోజు నేను జర్మనీలో హెయిర్ కట్కి వెళ్దాం అనుకుంటున్నాను. సో జర్మనీలో హెయిర్ కట్కి వెళ్ళాలంటే ఐదర్ హెయిర్ ఇలా పిచ్చుగూళ్ళైనా అయిపోవాలి, లేదు కంట్రోల్ చేయలేనంత పొడుగైనా అవ్వాలి, హెయిర్ ఫాల్ అయినా ఉండాలి. ఇవేమీ కాదు అంటే అట్లీస్ట్ సమ్మర్ అయినా వచ్చి ఉండాలి. ఆ ఫ్రెష్ లుక్ కోసం హెయిర్ కట్ చేయించుకోవాలన్న ఒక ఆలోచన వస్తుంది జర్మనీలో, బికాజ్ ఇట్స్ బిట్ ఎక్స్పెన్సివ్ టు గెట్ ద హెయిర్ కట్. సో ఈరోజు మనం అలాంటి ఒక అకేషన్కి, సమ్మర్ కాబట్టి ఐ జస్ట్ వాంటెడ్ టు గెట్ మై హెయిర్ కట్. సో వెళ్ళక ముందు ఇలా ఉంది నా హెయిర్, నాట్ బ్యాడ్ ఎట్ ఆల్. సో ఐఎమ్ ఓకే విత్ హౌ ఇట్ ఈస్ లుకింగ్. కాకపోతే ఐ జస్ట్ కొంచెం షార్ట్ ఉంటే బాగుంటుంది అన్న ఒక్క ఆలోచనతోటి, అండ్ ఆల్సో ఫ్రంట్ కూడా నాకు కొంచెం హెయిర్ స్టైల్ మారిస్తే బాగుండు అన్నట్టు అనిపించి ఐ థాట్ టు గో ఫర్ హెయిర్ కట్. సో దానికి మా ఇంటి దగ్గరలో ఒక చిన్న షాపింగ్ స్ట్రీట్ ఉంది అన్నమాట. సో ఈ షాపింగ్ స్ట్రీట్లో టర్కిష్ వాళ్ళది సలూన్ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి హెయిర్ కట్ చేయించుకుందామని డిసైడ్ అయ్యా. సో వెళ్ళిన వెంటనే లక్కీలీ అక్కడ సలూన్ అయితే కాస్త ఖాళీయే ఉంది. వెళ్ళిన వెంటనే మనకైతే అవైలబిలిటీ ఉండేమాట ఒక అతను. సో తను వెంటనే మనం పిక్స్ చూపించాము, ఎలాంటి డిఫరెన్స్ కావాలన్నది ఒక్కసారి చూసి ఇంకోసారి చూపిస్తున్నా కూడా నో ఐ గాట్ ఇట్ అన్నాడు. కాకపోతే మనం జుట్టు చేతిలో పెట్టాం కాబట్టి మనకి ఖచ్చితంగా భయం ఉంటుంది ఎలా వస్తుంది ఏంటి అన్నది. సో నేనైతే ఇక్కడ ఎలా ఉంటుందంటే వాష్కి అండ్ కటింగ్కి ఒక్క ప్రైస్ ఉంటుంది. ఇన్ కేస్ మీకు బ్లో డ్రై చేసి స్టైలింగ్ చేయాలి అంటే ఎక్స్ట్రా యూరోస్ పే చేయాలి అన్నమాట. సో నాకు హెయిర్ వచ్చేసి ఒక్క వాష్ తోటి ఇట్ విల్ జస్ట్, అంటే మళ్ళీ నాది వేవీ హెయిరా, సో మళ్ళీ వేవీ హెయిర్ లాగా అయిపోతుంది. సో అంత అవసరం లేదనిపించింది. ఐ థాట్ ఇట్స్ రియలీ నాట్ దాట్ వర్త్ ఇట్. అంటే ఏదైనా యానివర్సరీ కానీ స్పెషల్ ఒకేషన్ ఉంటే యూ కెన్ జస్ట్ పే. ఇట్స్ బేస్డ్ ఆన్ హెయిర్ థిక్నెస్ని బట్టి 5 to 10 euros ఉంటుంది స్టైలింగ్కి. సో నాకైతే అంత అవసరం లేదు అనిపించింది. నేను జస్ట్ వాషింగ్ అండ్ కటింగ్ వరకే అడిగామట. సో ఇక్కడ మనకి జర్మనీలో ప్రైస్ వచ్చి ఎట్లా పడుతుంది అంటే హెయిర్ లెంత్ని బట్టి, థిక్నెస్ని బట్టి, అంతేగాని హెయిర్ కట్ని బట్టి కాదు. జనరల్లీ మనకి ఇండియాలో హెయిర్ కట్ని బట్టి కదా ప్రైస్ ఉంటుంది. కాంప్లికేటెడ్ అయితే ఒక ప్రైస్, సింపుల్ అయితే ఒక ప్రైస్. కాకపోతే ఇక్కడ ఏ హెయిర్ కట్ అయినా ఒకటే ప్రైస్ బేస్డ్ ఆన్ హెయిర్ లెంత్ అండ్ థిక్నెస్ని బట్టి. సో ఇప్పుడు మీరు నా హెయిర్ లెంత్ చూసారు అండ్ థిక్నెస్ కూడా ఒక ఐడియా వచ్చి ఉంటుంది కాబట్టి మీరు గెస్ చేయండి ఎంత ప్రైస్ నాకు ఈ సలూన్లో హెయిర్ కట్కి పడి ఉంటుంది అని చెప్పి. సో అండ్ రేంజ్ వచ్చేసి జనరలీ ఇది లోయర్ దానికన్నా కొంచెం బెటర్ రేంజ్ సలూన్ అన్నమాట. సో జర్మనీలో మిడ్ రేంజ్ సలూన్స్ వచ్చేసి అరౌండ్ 55 to 60 euros ఛార్జ్ చేస్తుంది నా హెయిర్ లెంత్కి అండ్ నా హెయిర్ థిక్నెస్కి. సో ఇక్కడ ఇది ఐ వుడెంట్ సే ఇది లో అని చెప్పేసి, బికాస్ దే గివ్ వెరీ గుడ్ సర్వీస్. సో సర్వీస్కి అదంతా మంచిగా ఉంటుంది. సో మీరు గెస్ట్ చేయండి మిడ్ రేంజ్ ఆ వాల్యూలో ఉంటే ఇది అరౌండ్ ఎంత ఛార్జ్ చేసి ఉండొచ్చు అని చెప్పి. ఈయనైతే ఒక్కసారే చూశాడు. అది ఒక్కసారి చూస్తున్నప్పుడు కూడా అర్థమైంది అన్నాడు. కానీ నాకు లోపల కొంచెం భయం వేస్తూనే ఉంది. అంటే ఏం చేస్తాడు, ఒక్కసారి కట్ అయ్యాక హెయిర్ని అయితే ఏమీ చేయలేం కదా. కాకపోతే లెంత్ అయితే చెప్పా 3 ఇంచుల కన్నా ఎక్కువ అయితే అసలు కట్ చేయొద్దు అని చెప్పేసి. సో వాళ్ళకి ఖచ్చితంగా చాలా భయం ఉంటుంది అన్నమాట. ఈసారనే కాదు, నేను ఎప్పుడు చేయించుకున్నా వాళ్ళకి కూడా ఒక్కసారి కట్ చేస్తున్నప్పుడు ఎవ్రీ ½ ఇంచ్ కూడా చూపిస్తూ ఉంటారు ఇంత ఓకేనా అని చెప్పి, జస్ట్ ఆ ఎష్యూరెన్స్కి అన్నమాట. ఎందుకంటే కట్ చేశాక ఇంత అంటే అంత చేసావని అనిపించుకోకూడదని డెఫినెట్లీ వాళ్ళకి కూడా ఉంటుంది కదా. కానీ చాలా టకటక చాలా ఫాస్ట్గా చేశారు అన్నమాట. అండ్ ఇందాక చెప్పా కదా నాకు ఫ్రంట్ సైడ్ హెయిర్, నాకు జనరలీ నేను హెయిర్ కట్కి వెళ్తున్నాను అంటే నా బ్యాక్ హెయిర్కి ప్రాబ్లం ఉండదు. బికాజ్ నా ఫేవరెట్ అండ్ కాన్స్టెంట్ ఎలా అంటే ఎప్పుడు వెళ్ళినా నా హెయిర్ కట్ వచ్చేసి ఫెదర్ అండ్ లేయర్ కట్ కాంబినేషన్లోనే ఉంటుంది ఆల్మోస్ట్. నేను హెయిర్ కట్ చేయించుకుంటున్నప్పటి నుంచి కూడా, అండ్ డీప్ వీ సమ్ టైమ్స్ చేయించుకునేదాన్ని స్టార్టింగ్లో. సో బ్యాక్ సైడ్ హెయిర్ ఎంత పెరిగినా కూడా అది మెయింటైన్ అవుతూ ఉంటుంది అన్నమాట స్టైల్. ఇందాక మీరు చూసినట్టు ఆ లేయర్ అండ్ ఫెదర్ హెయిర్ పొడుగు అవుతున్నా కూడా మెయింటైన్ అవుతుంది. సో యూజువల్లీ నా బ్యాక్ హెయిర్కి హెయిర్ కట్ ఖచ్చితమని కాదు, కంపల్సరీ అని కాదు, అంటిల్ అండ్ అన్లెస్ నాకు చేయించుకోవాలని ఉంటే కానీ పోవాల్సిన అవసరం లేదు. కానీ ఫ్రంట్ హెయిర్ ఏదైతే ఉందో ఇప్పుడు ఆయన కట్ చేస్తుంది మీరు చూస్తున్నారు కదా,
అది నాకు లైక్ విత్ ఇన్ ఏ మంత్ ఆర్ మంత్ అండ్ హాఫ్లో పెరిగిపోతుంది. సో అది ఎలా అంటే ఇంకా ఆల్మోస్ట్ ఆ హెయిర్ పోనీ పెట్టిన లూజ్ హెయిర్ చేసినా కూడా ఇయర్ వెనక్కి వెళ్ళిపోతుంది, లేకపోతే పోనీలోకి వెళ్ళిపోతుంది. నాకు ఇంకా అది పాత హెయిర్ స్టైల్ అన్న ఫీలింగ్ వస్తుంది అన్నమాట, చిన్న చిన్న ఫ్రింజెస్ ఏమీ లేకుండా. సో కేవలం అది అంటే నేను కొన్నిసార్లు అయితే నేనే చేసుకున్నా, 6 monthsకి ఒకసారి అరౌండ్ నేను హెయిర్ కట్ చేపిస్తాను. సో ఎవ్రీ 3 monthsకి నేనే ఆ ఫ్రింజెస్ కట్ చేసుకుంటామన్నమాట. బికాజ్ ఇన్నిసార్లు చూసా కదా, ఎంతో కొంచెం ఐడియా ఉంది ఎట్లా చేయొచ్చు ఆ ఫ్రంట్ వరకు అని చెప్పి. కాకపోతే ఇంకా 6 months అయ్యేటప్పటికి ఏమవుతుందంటే వెనకాల హెయిర్కి ఫ్రంట్ హెయిర్కి మ్యాచింగ్ కుదరదు, ఖచ్చితంగా ఇంకా సలూన్కి పోవాల్సిందే మనం. సో యా దట్ ఈస్ మై మెయిన్ రీజన్ అన్నమాట అసలు సలూన్కి పోవడానికి. అండ్ ఇందాక చెప్పా కదా నేను ఓన్లీ వాష్ అండ్ కటింగ్కి మాత్రమే వెళ్ళా అని. కాకపోతే ఇంకా ఆయన వీడియో చేస్తున్నా కదా, సో వీడియో చేస్తున్నానని చెప్పేసి లిటిల్ స్టైలింగ్ చేస్తాను అన్నట్టు అన్నారన్నమాట. ఆఫ్ కోర్స్ ఇంకా అంతకన్నా ఏం కావాలి, అట్లీస్ట్ నాకు ఒక లుక్ ఐడియా వస్తుంది ఎట్లా ఉంటుంది అన్నట్టు అనుకున్నా. సో కానీ ఎంత వేడి పెట్టాడు అంటే హై లెవెల్ హీట్ మాట. ఆల్రెడీ నాకు సమ్మర్ కాబట్టి చెమట వస్తూనే ఉంది, ఇంకా అంత వేడికి నేను చెప్తూనే ఉన్నా కొంచెం తగ్గించండి, కొంచెం లైక్ ప్లీజ్ రెడ్యూస్ ద హీట్ అని చెప్పి. కానీ ఇంకా అంతే అదే వేడిలో మొత్తం చేసేసాడు. ఇన్ ఏ వే ఐఎమ్ హ్యాపీ, అది మొత్తం హెయిర్కి చేయలేదు, ఓన్లీ పైన చేసి జస్ట్ చూపించారు. అండ్ దిస్ ఈజ్ మై ఫైనల్ లుక్. ఇక్కడ చూస్తే మీకు ఆ లోపలంతా తడి హెయిర్ తెలుస్తుంది కదా, ఎందుకంటే ఆయన పైన ఒక్కటే చేసిండు, అది కూడా వాళ్ళ బాస్ ఉన్నారు అన్నమాట వెనకాల, ఏమంటాడా అన్నట్టు భయంగా పైన వరకు చేసి జస్ట్ ఆ ఫోటో కోసం వీడియో కోసము చేశారు. అండ్ హియర్ ఈజ్ మై ఫైనల్ లుక్. ఐ లవ్డ్ ఇట్, అసలు నాకు చాలా బాగా నచ్చింది. నేను ఏదైతే అనుకున్నానో సేమ్ అట్లానే వచ్చింది. సో నాకు థిన్ హెయిర్ కాకుండా కొంచెం వాల్యూమ్ ఉన్నట్టు అనిపించాలి, అట్ ద సేమ్ టైం కొంచెం హెయిర్ స్టైల్ కూడా లూజ్గా ఉన్న పోనీ వేసుకున్నా కూడా మంచిగా ఉండాలి అన్నట్టు అనుకున్నాను. ఐ రియల్లీ లైక్ మై హెయిర్ స్టైల్. సో ఇందాక ప్రైస్ గెస్ చేయమన్నా కదా, లెట్స్ సీ ఎంతమంది గెస్ చేశారు కరెక్ట్గా అని. ఆర్ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ టు నో హౌ మచ్ ఇట్ కాస్ట్. సో ఇక్కడ రెండోది ఉంది కదా, వాషన్ అంటే వాష్ అని అర్థము, స్నైడన్ అంటే కటింగ్ అని మాత్రం. సో రెండింటికి కలిపి 28 euros ఛార్జ్ చేశాడు. అండ్ హియర్ ఈజ్ మై హెయిర్ కట్ లుక్. నాకైతే చాలా బాగా నచ్చింది, మీకు ఎలా నచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి తప్పకుండా. అండ్ వెదర్ ఇట్ సూటెడ్ మై ఫేస్ ఆర్ ఇంకేమైనా హెయిర్ స్టైల్స్ బాగుంటాయా అన్నది కూడా డూ లెట్ మీ నో. Okay guys, that is it for this video. Thank you for watching. If you like my video, please share, subscribe and comment.